మీ ఇంట్లో అమ్మ వారాహి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని నిర్భయంగా ఉంచి పూజించవచ్చు. వారాహి ఒక ఆదిశక్తి దేవి. ఆమెను పూజించినప్పుడు ఇల్లు పవిత్రమవుతుంది, మనసు పవిత్రమవుతుంది, పరిసరాలు పవిత్రమవుతాయి, సరిహద్దులు కూడా శుద్ధి చెందుతాయి. ఆమె తన భక్తులకు ఎల్లప్పుడూ మంచినే చేస్తుంది. ఆమె ఇంతటి మేలు చేస్తుంటే ఆమెను పూజించకూడదనడానికి మనకు ఏమి కారణముంది? పూర్వకాలలో ప్రతి ఇంట్లో ఆమెను పూజించేవారు. కాని ఇటీవలి కాలంలో ఆమెను రౌద్రి అని పిలుస్తూ ఆమెను పూజించకూడదు, ఆమె విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు అని జనాలను ఉద్దేశపూర్వకంగా భయపెడుతున్నారు. ఇది కొంచెం లోతుగా ఆలోచించండి. కేవలం 10-15 సంవత్సరాల క్రితం ఇంట్లో ఏ విగ్రహాన్ని ఉంచకూడదు అని చెప్పిన కాలం కూడా ఉంది. ఒక సమయంలో వినాయకుడి విగ్రహాన్ని కూడా ఇంట్లో పూజించకూడదు అని చెప్పేవారు. 20 సంవత్సరాల వెనక్కి వెళ్లి ఆలోచిస్తే ఇది మీకు స్పష్టంగా గుర్తుకు వస్తుంది. అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో పెద్ద వినాయక విగ్రహాలను ఉంచి పూజించడాన్ని మనం చూశాము. అదే విధంగా నటరాజ విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు అని చెప్పి ప్రజలను భయపెట్టేవారు. కానీ మీరు పెద్ద సంస్థలు లేదా ప్రతిష్ఠానాలకు వెళ్లి చూస్తే అక్కడ భవ్యమైన నటరాజ విగ్రహాలను స్థాపించి పూజిస్తున్నారని చూడవచ్చు. ధనవంతులకు మాత్రమే విగ్రహాలు ఉంచి పూజించడానికి అనుమతి ఇవ్వడం, పేదలకు పూజ చేయకూడదు అని చెప్పడం న్యాయమా? ఇంట్లో పూజ చేయకూడదు అని చెబితే వారి ఇళ్లలో కూడా పూజ చేయకూడదా? అమ్మ వారాహి విగ్రహాన్ని ఇంట్లో నిర్భయంగా పూజించవచ్చు. ఆ దివ్య తల్లి మనకు ఎల్లప్పుడూ మంచినే చేస్తుంది. మన జీవితంలో మేలు కలిగించే ఏదైనా ఉంటే దాన్ని భయం లేకుండా చేయాలి మరియు తప్పక చేయాలి.